హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. హీరోయిన్ పూర్ణ సడన్ షాక్ ఇచ్చింది. ఎంగేజ్మెంట్ అయిపోయిందని తన లైఫ్ పార్ట్నర్ ఇతనే అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ఇందుకీ పూర్ణ ఎవరిని పెళ్లి చేసుకోనుంది, ఆ పర్సనల్ డీటెయిల్స్ ఏంటి? బిగ్ స్క్రీన్ తో పాటు స్మాల్ స్క్రీన్ పైన కనిపిస్తూ గ్లామర్ తో ఎంటర్టైన్ చేస్తున్న భామ పూర్ణ. యాక్టర్గా ఎప్పుడో 2004లో కెరియర్ని స్టార్ట్ చేసింది. 2007లో వచ్చిన మహాలక్ష్మి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 2011లో సీమ టపాకాయ సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రవిబాబు డైరెక్ట్ చేసిన అవును అవును 2 లాంటి హారర్ సినిమాల్లోనూ నటించి ఫేమ్ తెచ్చుకుంది. గ్లామర్తో పాటు యాక్టింగ్ చేస్తున్నా సరే పూర్ణకు హీరోయిన్గా సరైన ఛాన్సులు రాలేదు. దీంతో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తూ వచ్చింది. ఓటీటీలోనూ ఛాన్సులు రావడంతో అక్కడ కూడా యాక్ట్ చేస్తూ వచ్చింది. ఇవే కాదు, టీవీ షోల్లోనూ జడ్జ్ గా యాంకర్ గా ఎంటర్టైన్ చేస్తోంది. D13లో జడ్జ్ గా కనిపించిన పూర్ణ లేటెస్ట్ సీజన్ నుంచి తప్పుకుంది. అయినప్పటికీ పూర్ణ కెరియర్ కి ప్రజెంట్ ఏం ఇబ్బంది లేదు. ఇలా కెరియర్ పరంగా ఫామ్ లో ఉన్న ఈ టైంలోనే 32 ఏళ్ల పూర్ణ పెళ్లికి రెడీ అయిపోయింది. ఎంగేజ్మెంట్ జరిగిపోయినట్లు అనౌన్స్ చేస్తూ లైఫ్ పార్ట్నర్ ని పరిచయం చేసింది. ఫ్యామిలీ మెంబర్స్ బ్లెస్సింగ్స్ తో లైఫ్ లో నెక్స్ట్ స్టెప్ వేశానని చెబుతూ తనకి కాబోయేవాడు షానిద్ ఆసిఫ్ అలీ అని ఆయనతో ఉన్న ఫోటోల్ని పోస్ట్ చేసింది. ఇంతకీ ఎవరు ఈ ఆసిఫ్? ఈయన ఓ బిజినెస్ మ్యాన్, JBS గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ అండ్ CEO. ఆసిఫ్ కోట్ల రూపాయలకు అధిపతి అని తెలుస్తోంది. ఇకపోతే పూర్ణది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అనేది తెలియాల్సి ఉంది. ప్రజెంట్ పూర్ణకి ప్రియమణి, శేఖర్ మాస్టర్, వర్షినితో పాటు పలువురు యాక్టర్స్ సోషల్ మీడియాలో విషెస్ చెప్తున్నారు.